హాయ్ హలో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మనము ఫిఫ్త్ క్లాస్లో ఈవీఎస్ రివ్యూ చేసుకుంటాం. 2 లెసన్స్ అయినాయి, ఇది 3వ లెసన్. ఓకేనా, మనం ధరించే దుస్తులు. ఓకేనా, లెసన్ నేమ్ చూడండి, ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాం దీంతో ఏముందో. బట్టలు తయారు చేసే వివిధ పద్ధతుల గురించి తెలుసుకుంటాం. ఓకేనా, బట్టలు తయారు చేసే వివిధ పద్ధతుల గురించి తెలియజేసుకుంటాం. అదేవిధంగా చూడండి, బట్టల్లో రకాలు గుర్తిస్తాం, బట్టల యొక్క అవసరాన్ని వివరిస్తాం, గాలి ధర్మాలను అవగాహన చేసుకుంటాం అని చెప్తున్నారనమాట. చూడి, ఇక్కడ ఒక చిన్న కన్జర్వేషన్ ఉంది ఫ్రెండ్స్, అందరూ రండి మనం కూడా ఆడుతా పాడుతా నేర్చుకుందాం. ఓకేనా, హర్ష వాళ్ళ పిన్ని చూడి, హర్ష వాళ్ళ పిన్ని పెళ్ళి జరుగుతుంది అనమాట. హర్ష వాళ్ళ యొక్క పిన్ని పెళ్ళి జరుగుతుంది. కుటుంబం అంతా పెళ్లి పనుల్లో హడావిడిగా ఉన్నారు. హర్ష చూడి, హర్ష అతని మిత్రుడు రహీం ఇంటికి వెళ్ళాడనమాట. రహీం తండ్రి సిరాజ్ పెళ్లి బట్టలు కుడుతూ ఉన్నాడు అనమాట. రహీం తండ్రి సిరాజ్ పెళ్లి బట్టలు కుడుతున్నాడు అనమాట. చూడి, ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్ ఏ విధంగా జరిగిందనేసి ఒకసారి చెప్తున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, సిరాజ్, హలో హర్ష, పెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయి అన్నాడు అనమాట. మీ రహీం వల్ల తండ్రి. హర్ష, బాగానే జరుగుతున్నాయి అంకుల్, నిన్నటితో పెళ్లి బట్టలు కొనడం కూడా పూర్తయింది, చీరలు పంచెలు కొనడం కూడా పూర్తయింది అన్నాడు అనమాట రహీం. మరి నీ సంగతి ఏంటి, నీ సంగతి ఏంటి అన్నాడు రహీం. హర్ష, నేను ఈరోజు కొనుక్కోవాలి, నాకు ఎలాంటి బట్టలు కొనుక్కోవాలో సరిపోతాయో అర్థం కావడం లేదు అంకుల్. రహీం అంకుల్ అన్నాడు అనమాట హర్ష. రహీం, జీన్స్ టీషర్టు లాంటి రెడీమేడ్ బట్టలు కొనుక్కోవచ్చు కదా, అవి నీకు బాగుంటాయి, నేను అలాంటివే కొనుక్కున్నాను, నేను అలాంటివే కొనుక్కున్నాను. హర్ష, ఎందుకు, నా బట్టలు ఎప్పుడు కుట్టేది సిరాజ్ అంకులే కదా అని అన్నాడు అనమాట. సిరాజ్, నిజమే హర్ష, కానీ నేను పెళ్లి కూతురు బట్టలు, పట్టు జాకెట్లు, మీ నాన్న నూలు చొక్కాలు కుట్టాలి, చాలా జాగ్రత్తగా కుట్టాలి, దీనికి కొంత సమయం కూడా పడుతుంది. హర్ష, ఇదేంటి, అన్ని బట్టలు ఒకటే కదా, తేడా ఏంటి అన్నాడు అనమాట. సిరాజ్ చెప్తాడు, అవును, తయారు చేసే విధానాన్ని బట్టి బట్టలు రకరకాలుగా ఉంటాయి అని ఇక్కడ కాన్జర్వేషన్ జరిగిందనమాట. దో ఇక్కడ హర్ష, ఇక్కడ రహీం. ఓకేనా, బట్టలు కుడుతున్నాను అనమాట. ఈమె రహీం వాళ్ళ వైఫ్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, హాయ్ చెప్పండి అందరూ. ఓకేనా, రండి వెళ్దాం ఏమేముందో లెసన్లకి. చూడు, ఇప్పుడు మనం రకరకాల బట్టల గురించి తెలుసుకుందాం రండి. చూడి, బట్టలు తయారు చేయడానికి వాడే ముడి సరుకు ప్రధానంగా మొక్కల, జంతువుల నుండి లభిస్తాయి, వీటిని సహజ దారాలు అంటారు. చూడండి, బట్టలు తయారు చేయడానికి వాడే ముడి సరుకులను ప్రధానంగా మొక్కలు, జంతువుల నుండి లభిస్తాయి అన్నమాట. వీటిని ఏమంటారు, సహజ దారాలు అంటారు. రసాయనాలను ఉపయోగించి యంత్రాల ద్వారా చేసే దారాలని కృత్రిమ దారాలు అంటారు అనమాట. రసాయనాలు ఉపయోగించి యంత్రాల ద్వారా చేసే వాటిని కృత్రిమ దారాలు అంటారు అనమాట. సహజ దారాలు చూడు ఏమేమి ఉన్నాయి. సహజ దారాలు నువ్వులు, జనపనార, మొక్కల నుండి తయారయ్యే వాటిని సహజ దారాలు అంటారు. నువ్వులు కానీ, జనపనార కానీ మొక్కల నుండి తయారయ్యే సహజ దారాలుగా మనం చెప్పొచ్చు. నువ్వులు, జనపనార అనేది ఎక్కడి నుంచి తయారైంది, మొక్క నుండి. ఓకేనా, పట్టు మరియు ఉన్ని జంతువులు చూడు, పట్టు మరియు ఉన్ని జంతువుల నుండి తయారయ్యే, పట్టు మరియు ఉన్ని అనేది జంతువుల నుండి తయారయ్యే సహజ దారాలుగా చెప్పొచ్చు. సహజ దారాలే మొక్కల నుండి తయారయ్యేవి సపరేట్గా ఉంటాయి, జంతువుల నుండి తయారయ్యేవి సపరేట్గా ఉంటాయి. మొక్కల నుండి ఏమేమి నూలు, జనపనార వస్తే, జంతువుల నుండి ఉన్ని, పట్టు వస్తుందన్నమాట. ఓకేనా, నూలు వస్త్రాలు చూడి, నూలు దారాల నుండి తయారవుతాయి. నూలు మెత్తగా తెల్లగా ఉంటుందన్నమాట. పత్తి మొక్కల నుండి నూలు దారాలు అనేవి సేకరించడం జరుగుతుంది. ఇదో మీరందరూ పత్తి మీకు అందరూ తెలుసా, ఒకసారి చూడండి, పత్తి కాయ ఇది. ఓకేనా, వండ చుట్టడం చూడి, ఆమె చుడుతుంది కదా, నేత నేయం అన్న నేస్తున్నాడు కదా, నూలు వస్త్రాలు తయారైపోయినాయి అనమాట. ఓకేనా, ఇది పత్తి మొక్కల నుండి ఇంపార్టెంట్, పత్తి మొక్కల కాయల నుండి ముడి దారాలు తీస్తారు. వీటిని చక్రాలపై ఒడికి నాణ్యమైన దారాలు తయారు చేస్తారనమాట. ఈ దారపు కండెలను మగ్గంపై వేస్తారు. వీటిని నూలు వస్త్రాలు అంటారనమాట. నూలు వస్త్రాలు చెమటను పీల్చుకొని శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. నూలు వస్త్రాలు మన వాతావరణానికి అనుకూలమైనవి అంటున్నారు. చూడి, నూలు వస్త్రాలు అనేవి మన వాతావరణానికి అనుకూలమైనవి. ఇవి మన చెమటను పీల్చుకొని శరీరాన్ని ఏ విధంగా ఉంటుంది, చల్లగా ఉంచుతుంది అనమాట. మీకు తెలుసా, ఏమో నాకు కూడా తెలీదు, ఒకసారి తెలుసుకుందాం రండి. ఓకేనా, జనపనార సంచులు, తాళ్ళు, డిజైనర్లు దుస్తులు జనపనార నుండి తయారు చేస్తారనమాట. చూడి, అవిసె మొక్కల నుండి లెనిన్ దుస్తులు తయారు చేస్తాడు. చూడి, జనపనార సంచులు, తాళ్ళు, డిజైనర్ దుస్తులు అనేవి జనపనార నుండి తయారు చేస్తారు. అవి అవిసె మొక్కల నుండి లెనిన్ దుస్తులు అనేవి
తయారు చేస్తారు అంటున్నాడు అవిసె మొక్కల నుంచి. చూడనా, ఒక్కసారి మనము ఇంగ్లీష్ మీడియంలోకి కూడా వెళ్ళిపోవాల. ఎందుకు సార్ అంటే ఇంగ్లీష్ మీడియంలో ఉన్న ఈ గిన్నీ బ్యాగ్స్ డైరెక్ట్గా అడిగాడు, తెలుగులో అట్లే కన్వర్ట్ చేశాడు. గిన్నీ బ్యాగ్స్ రోప్స్ అండ్ డిజైనర్ క్లాత్ కెన్ బి మేడ్ ఫ్రమ్ జూట్ నుంచి వస్తుంది. ఫ్లాక్స్ ప్లాంట్ ఈజ్ యూజ్డ్ టు మేక్ ఏ లెనిన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్లాక్స్ ప్లాంట్. సార్ ఎందుకు సార్ ఇంగ్లీష్లో కూడా మనము నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఈ బిట్ డైరెక్ట్ అడిగారు మనకి, టెట్ బిట్. ఓకేనా, మర్చిపోకూడదు. 4వ క్లాస్, 5వ క్లాస్, 3వ క్లాస్లో నుంచి వస్తాయి బిట్లు, కానీ మనం పెట్టలేకపోతున్నాం. అది నెక్స్ట్ చూడండి. పట్టు మృదువైనది, అందమైనది కూడా. పట్టు అనేది మృదువైనది మరియు అందమైనది. దీనిని పట్టు పరుగుల నుండి తీస్తారు. కరెక్టే కదా. పట్టు పరుగు యొక్క గొంగలి పురుగు చూడండి, పట్టు పరుగు యొక్క గొంగలి పురుగు మల్బరీ ఆకులను తింటూ కుకున్గా మారుతుంది. పట్టు పురుగు యొక్క గొంగలి పురుగు ఏం చేస్తుంది? మల్బరీ ఆకులను తింటూ కుకున్గా మారుతుంది. నాణ్యమైన పట్టు తయారు కావడానికి కుకున్ నుండి పట్టు దారాలు తీస్తారనమాట. అలాగే వాటి నుండి పట్టు వస్త్రాలు కూడా నేస్తారంటున్నాడు. చూడి, పట్టు పురుగు ఎలా ఉందో ఎప్పుడైనా చూసారా మీరు? ఒకసారి చూడండి, మనకు బాగా కనిపిస్తుంది. ఇది పట్టు పురుగు. ఓకేనా, దాని నుంచి అది కుకున్గా మారుతుంది అనమాట. ఓకేనా, తర్వాత నేత నేస్తారు. తర్వాత పట్టు చీర, పట్టుకుంటే పట్టు చీర. ఆడవాళ్ళు చూస్తానే, సారీ మేడం చూస్తానే పట్టు చీరలు బాగా కావాలంట. చూడండి ఒకసారి. ఓకేనా, డూ యూ నో అంటున్నారు. ఏమో ఒకసారి తెలుసుకుందాం రండి మీరు కూడా. పట్టు వస్త్రాలు మృదువుగా అందంగా ఉంటాయి. ఎస్, ఖచ్చితంగా మేడం, నిజమేనా? ఖచ్చితంగా ఉంటాయి. ఎస్ సార్. ఇంకా చూడండి, పట్టు దారాల కండెలను తయారు చేసే క్రమంలో కుకున్లు ఉడికిస్తారు. ఆ కుకున్స్ ఏం చేస్తారు? ఉడికిస్తారనమాట. వేడికి కుకున్ లోపల ఉన్న గొంగల పురుగు ఎగిలిపోతుంది అది. ఓకేనా, అప్పుడు వాటి నుండి పట్టు దారాలను సంగ్రహిస్తారనమాట. ఒకవేళ కుకున్ లోపలి గొంగల పురుగు చనిపోకపోతే అది పట్టు పురుగుగా మారి బయటకు వచ్చి పట్టు దారాలను పాడు చేస్తుంది అనమాట. అందుకే గొంగలి పురుగుల్ని చంపడాన్ని కుకున్లో ఉడికిస్తారనమాట. గొంగలి పురుగులను చంపడానికి ఏం చేస్తారు? కుకున్లను ఉడికిస్తారనమాట. ఎన్ని గొంగలి పురుగులు చనిపోతే మనకు అందమైన పట్టు లభిస్తుందో ఊహించండి. మీరు మేడమ్స్ కట్టుకునే అందమైన చీరలు, అందమైన పట్టు చీరలు, పట్టుకుంటే పట్టు చీర, అలాంటి వాటిని తయారు చేయడానికి ఎన్నో రకాల గొంగలి పురుగులు తమ యొక్క వీర మరణాన్ని పొందిన తర్వాత అవి తయారైతాయి సార్, గుర్తుపెట్టుకోవాలి. చూడి, గొర్రె బొచ్చును కత్తిరించి ఉన్ని దారాలు తయారు చేస్తారు. చూడి, గొర్రె. ఓకేనా, ఈ ఉన్ని దారపు కండెలను ఉన్ని వస్త్రాలుగా నేస్తారు. స్వెటర్లు, రగ్గులు తయారు చేస్తారనమాట. మనం శీతాకాలంలో ఉన్ని వస్త్రాలు ధరిస్తాం. అవి మన శరీరానికి వెచ్చగా ఉంటాయి. చూడి, మీరు ఎప్పుడైనా గొర్రె చూసారా? గొర్రె ఎంత బాగుంది కదా, తెల్లగా. దాన్నే మనము రాత్రిలో స్వెటర్గా కప్పుకుంటాం అనమాట, రగ్గుగా. ఓకేనా, చూడి, గొర్రె బొచ్చును సైడ్ చేయడాన్ని సీరింగ్ అంటారు. అదేవిధంగా చుడతారనమాట. తర్వాత స్వెటర్లు అనేవి తయారవుతాయి అనమాట. మనం వింటర్లో వేసుకునేవన్నీ అవే అనమాట. ఓకేనా, కృత్రిమ దారాలు చూడండి. కృత్రిమ దారాలు పాలిస్టర్, టెర్లిన్, రేయాన్, నైలాన్ మొదలైన బట్టలను పరిశ్రమల్లో రసాయనాల ద్వారా తయారు చేస్తారు. చూడండి, కృత్రిమ దారాలు అవేవి? పాలిస్టరు, టెర్లిన్ను, నైలాన్ను, అదేవిధంగా నైలాన్ మొదలైన వాటిని పరిశ్రమలో తయారు చేస్తారు. వీటిని సింథటిక్ వస్త్రాలు లేదా కృత్రిమ వస్త్రాలు అని అంటారు. ఇవి ఎక్కువ నాణ్యత, మన్నిక కలిగి ఉంటాయి. ఇవి ఎక్కువ నాణ్యత మరియు మన్నిక కలిగి ఉంటాయి అన్నమాట. కింది చిత్రాన్ని చూడండి అంటున్నారు. చూడండి, రెయిన్ కోట్ మీరు ఎప్పుడన్నా వాడారా సార్ అండ్ మేడమ్స్? చెప్పండి. గొడుగు వాడారా మీరు? ఖచ్చితంగా వాడాం సార్. ఈ బట్టల్లో ఏముందో గమనించండి, ప్లాస్టిక్ ఉందని మీరు గమనించాలి. మనం సాధారణంగా వర్షాకాలంలో గొడుగులు, రెయిన్ కోట్లు వాడతాం. అవి జల నిరోధిత గుడ్డతో తయారవుతాయి. దేనితో? జల నిరోధిత గుడ్డతో. ఓకేనా, నెక్స్ట్ మన దుస్తులు మన యొక్క సంస్కృతి అంట. మన దుస్తులు ఏవి, మన యొక్క సంస్కృతి ఏవో చూద్దాం. ఇంపార్టెంట్ ఇది కూడా. మనం ధరించే దుస్తులు మన శరీరాన్ని కాపాడడమే కాకుండా మన సంస్కృతిని కూడా ప్రతిబింబిస్తాయి. కరెక్ట్ కదా. మన యొక్క దుస్తులు అనేది మన శరీరాన్ని కాపాడడమే కాకుండా మన యొక్క సంస్కృతిని కూడా ప్రతిబింబిస్తాయి. మన రాష్ట్రంలో ధరించే దుస్తులు చూడి మిగతా రాష్ట్రాల వాళ్ళు ధరించే దుస్తుల కన్నా భిన్నంగా ఉంటాయి. ఎస్, ఇప్పుడు ప్రజెంట్ పల్లెటూరులో, గ్రామాలలో నివసించే ప్రజలకి, పట్టణాల్లో నివసించే ప్రజలకి చాలా డిఫరెన్స్ ఉంది, గుర్తుపెట్టుకోవాలి. కేరళలో మగవాళ్ళు లుంగీలు ధరిస్తారు. కేరళ, మీరందరూ నాతో కూడా కేరళకు వచ్చినారంటే అక్కడ లుంగీ కనిపిస్తాయి. లుంగీ బాబా అని గుర్తుపెట్టుకోవాలి మీరు. కేరళకు పోయి మీకు ఏం కనిపిస్తుంది ఇప్పుడు? కేరళలో లుంగీ. ఓకేనా, తమిళనాడులో మగవాళ్ళు చొక్కా, ధోతి వేస్తారు. తమిళనాడులో మగవాళ్ళు ఏం చేస్తారు? చొక్కా, ధోతి అనేది వేస్తారనమాట.
రాజస్థాన్లో మగవాళ్ళు ఏం చేస్తారు, కుర్తా ధరిస్తారు. రాజస్థాన్లో మగవాళ్ళు ఏం చేస్తారు, కుర్తా ధరిస్తారనమాట. ఆంధ్రప్రదేశ్ సహా చాలా రాష్ట్రాల్లో ఆడవాళ్ళు చీర జాకెట్టు, పంజాబీ డ్రెస్సు, లెహంగా వంటి ధరిస్తారు. చూడండి, ఆంధ్రప్రదేశ్ చాలా రాష్ట్రాలకు వచ్చేసరికి మన గవర్నమెంట్ ఈ పుస్తకం తయారు చేసేవరకు మన ఆడవాళ్ళు బాగా గుర్తొచ్చారనమాట. గుర్తొచ్చి ఏం చేస్తారంటే ఆడవాళ్ళు చీర జాకెట్టు, మళ్ళీ పంజాబీ డ్రెస్సు, లెహంగా వంటివి ధరిస్తారనమాట. చీర కట్టుకునే విధానంలో కూడా చాలా డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి ఒకసారి, వీళ్ళిద్దరూ ఏ విధంగా ఉన్నారు, వీళ్ళిద్దరూ ఏ విధంగా ఉన్నారు, వీళ్ళు ఏ విధంగా ఉన్నారు, ఇదే ఊరు ఇదే ఊరు అని మీరు గమనించారనమాట. నెక్స్ట్ చూడండి, పిల్లలు పెద్దవాళ్ళు వృద్ధులు ఎటువంటి బట్టలు ధరిస్తారో మీరు చెప్పండి అని అంటున్నాడు. కామెంట్ సెక్షన్లో మీరు కూడా చెప్పండి, ఓకేనా. వయసును బట్టి ప్రజలు వివిధ రకాల దుస్తులు ధరిస్తారు. మనం పుట్టినరోజులు, పెళ్ళిళ్ళు, పండుగలు లాంటి ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేక దుస్తులు ధరిస్తాం. ప్రజలు వాడే దుస్తులు సౌకర్యంగా వాతావరణంపై ఆధారపడి వేరువేరుగా ఉంటాయి. చలికాలంలో నివసించే ప్రజలు ఉన్నితో తయారైన వస్త్రాలు, చలికాలంలో ప్రజలు ఏం చేస్తారు, ఉన్నితో తయారైన దుస్తులు. వేడి కాలంలో వేడి మిగల ప్రదేశాల్లో నూలు వస్త్రాలు వాడతారనమాట. చిన్న పిల్లలు మృదువైన వస్త్రాలను ధరిస్తారు. ఇది ఇంపార్టెంట్. చిన్నపిల్లలు మృదువైన వస్త్రాలను ధరిస్తారనమాట. మనల్ని ఎండ, వాన, చలి నుండి రక్షించడానికి మనకు దుస్తులు చాలా అవసరం. అవి చెమటను పీల్చుకొని శరీరాన్ని చల్లగా ఉంచుతాయి అన్నమాట. దుస్తులు క్రిములు, కీటకాలు, దుమ్ము, కాలుష్యం బారి నుండి మనం కాపాడుతాయి. అదేవిధంగా దుస్తులు మనల్ని అందంగా కనబడేలాగా చేస్తాయన్నమాట. కొంతమంది వారి వృత్తులకు తగిన యూనిఫామ్ ధరిస్తారు. ఈ క్రింది చిత్రాల్లో ఉన్న యూనిఫామ్ను గుర్తించండి అంటున్నాడు. ఇది ఏ యూనిఫాము మీకు అందరికీ ఇష్టమైనది? పోలీస్. ఇది మేడమ్స్కి అందరికీ ఇష్టమైనది డాక్టర్, లాయర్, ఆర్మీ, మిలిటరీ, ఓకేనా. ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఏముందో, ఈరోజు హర్ష తనకి ఇష్టమైన చొక్కా ఇవ్వమని వాళ్ళ అమ్మని అడిగాడు అనమాట. ఆ చొక్కా ఉతకలేదని వాళ్ళ అమ్మ చెప్పింది. అడుగుతా అన్నాడు మన హర్ష, మమ్మీ నాకు ఇష్టమైన చొక్కా ఈ మమ్మీ అంటే, ఇంకా ఉతకలేదు నాయన అని చెప్పింది అనమాట. దాంతో తానే తన చొక్కాను బట్టలు ఉతికే సబ్బుతో ఉతుక్కున్నాడు. బట్టలు ఎలా ఉతకాలో మీకు అందరికీ తెలుసా? తెలియకపోతే తెలుసుకుందాం రండి. బట్టలను డిటర్జెంట్ సబ్బుతోనే ఉతికి బాగా ఆరబెట్టాలి. ఏ సబ్బుతో? డిటర్జెంట్ సబ్బుతో. గుర్తుపెట్టుకో, రేపు ఎగ్జామ్లో ఇస్తాడనమాట. ఒకవేళ పొరపాటున ఇచ్చినాడు అనుకో, ఏదంటే అది పెట్టకూడదు మనం, ఓకేనా. మనం బట్టలను క్రమం తప్పకుండా ఉతుక్కోవాలి. ఆటలు ఆడేటప్పుడు బట్టలు మురిగ్గా తయారవుతాయి. చెమటతో తడిసిపోతాయి. బట్టలను సరిగ్గా ఉతకకుండా ధరిస్తే చర్మ రోగాలతో బాధపడే అవకాశం ఉంది. బట్టలను డిటర్జెంట్ సబ్బుతో బాగా ఉతికి ఎండలో ఆరబెట్టాలన్నమాట. రంగు దుస్తులను నీడలో ఆరబెట్టాలి, లేకపోతే అవి రంగును కోల్పోతాయి. రంగులుగా ఉండే దుస్తులను ఏం చేయాలో నీడలో ఆరబెట్టాలి, మిగిలిన దుస్తులను ఎండలో ఆరబెట్టాలి. బట్టల్ని డిటర్జెంట్ సబ్బుతో ఉతకాలన్నమాట. నెక్స్ట్ ఇవ్వబడిన చిత్రాలు చూడండి. చేతితో బట్టలు ఉతికే విధానాన్ని, యంత్రంతో బట్టలు ఉతికే విధానాన్ని చర్చించండి. బట్టలు ఉతికే యంత్రం గురించి మీ టీచర్ని అడగండి. మీ టీచర్ని అడిగి మీరు కనుక్కోండి. మీకు అందరికీ వాషింగ్ మిషన్ గురించి తెలుసు. సాధారణంగా మనం బట్టలు ఎండలో ఆరవేస్తాం. కొన్నిసార్లు ఎండ లేకపోయినా వీచే గాలి వలన కూడా మన బట్టలు బాగా పొడిగా మారుతాయన్నమాట. చూడండి, మన చుట్టూ ఉన్న గాలి అంటున్నాడు. సకల జీవరాశులు బతకడానికి గాలి అవసరం. తప్ప కరెక్టా? కరెక్టే. మన చుట్టూ గాలి వ్యాపించింది. గాలిని మనం చూడలేము కానీ అనుభూతి చెందుతాం. ఖచ్చితంగా ఈ ఎండాకాలంలో ఖచ్చితంగా మీరు గాలిని అనుభూతి చెందుతూ ఉంటారు 24 hours. వీచే గాలిని ఏమంటారంటే పవనం అంటారు. ఇంపార్టెంట్. వీచే గాలిని పవనం అంటారు. పవనానికి దాని ఉపయోగాన్ని బట్టి రకరకాల పేర్లు ఉన్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్. తేలికపాటి పవనాన్ని బ్రిడ్జ్ అంటారు. ఇంపార్టెంట్. ఇది టెట్లో అడిగారనమాట. బలమైన పవనాన్ని గేల్ అంటారు. తుఫాను సమయంలో బలమైన పవనాలు అధిక వేగంతో వీచడం వలన పెద్ద చెట్లు, ఇళ్ల పైకప్పులు కూడా కూలిపోతున్నాయి. కరెక్ట్ కదా? తుఫాను సమయంలో బలమైన పవనాలు అధిక వేగంతో వీచడం వల్ల పెద్ద చెట్లు, పైకప్పులు, ఇల్లు కూడా కూలిపోతున్నాయి అన్నమాట. నెక్స్ట్ చూడండి, డూ యూ నో, ఏమో సరే మీకు తెలుసా అంటున్నాడు. తెలుసుకుందాం ఒకసారి రండి. గాలి మరల ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీనిని పవన విద్యుత్ అంటారు. కొన్ని ప్రాంతాల్లో గాలి మరల ద్వారా నీటిని తోడి పంటలకు మళ్ళిస్తారనమాట. కరెక్ట్ కదా? కొన్ని ప్రాంతాల్లో గాలి మరలను ఉపయోగించి కూడా బావిలో ఉండే వాటర్ని పైకి తోడి పంట పొలాలకు తరలిస్తారనమాట. నెక్స్ట్ చూడండి, గాలి ధర్మాలు ఏవే ఉన్నాయి సార్? శబ్దాలను మోసుకెళ్తుంది.
కరెక్టా తప్ప ఖచ్చితంగా శబ్దాలని మోసుకెళ్తుంది. కరెక్టే. ఒత్తిడి కూడా కలిగి ఉంటుంది. గాలికి ఒత్తిడి ఉందా లేదంటే ఉంది. గాలికి వాసనను కూడా మోసుకెళ్తుంది. మంచి మంచి స్మెల్ వచ్చిందనుకో టక 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 అని మీరు మల్లెపూల వాసన వస్తే ఏడున్నా కనిపెట్టేస్తారనమాట. శ్వాస తీసుకోవడానికి గాలి స్థలాన్ని ఆక్రమిస్తుందంటే ఖచ్చితంగా ఆక్రమిస్తుంది. గాలికి బరువు ఉందా లేదా అంటే ఖచ్చితంగా బరువు ఉందని మనము గుర్తుపెట్టాలన్నమాట. గాలి ఒత్తిడి కారణంగానే గాలి ఒత్తిడి కారణంగానే పూల పరిమళాన్ని మరియు మనం ఆస్వాదించగలుగుతున్నాం. అదేవిధంగా గాలి ఒత్తిడి కారణంగానే మనం గొట్టాల్లోని పండ్ల రసాలను కూడా తాగుతాం. గాలిపటాలు ఎగరవేయగలుగుతున్నాం, సైకిల్ తొక్కగలుగుతున్నాం, పిల్లన గోవను కూడా మనము వదగలుగుతున్నామన్నమాట. ఓవర్ హెడ్ ట్యాంకుల నుండి నీళ్లు కూడా తీసుకోగలుగుతున్నాం. గాలి మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. కానీ మనం విచక్షణారహితంగా కార్యకలాపాల వలన గాలిని కలుషితం చేస్తున్నాం 100%. కాబట్టి మనం గాలి కాలుష్యాన్ని అరగడానికి తగిన చర్యలు తీసుకోవాలా వద్దా? తీసుకోవాలి. గాలి కాలుష్యాన్ని నివారించాలంటే మనం మొక్కలను విరివిగా పెంచాలి. మొక్కలను గాలి కాలుష్యం కాకుండా ఆపుతాయంటున్నాడు. కీలక పదాలు ఏమేమి? పట్టు, నూలు, ఉన్ని, కుకున్, సహజ దారాలు అంటే ఏమి, కృత్రిమ దారాలు అంటే ఏమి, గాలి అంటే ఏమి, ఒత్తిడి అంటే ఏమి, పవనం అంటే ఏమి తెలుసుకున్నాం. ఏం నేర్చుకున్నాం? ఒకసారి నేర్చుకుందామా? దుస్తులు అనేక రకాలుగా ఉంటాయి. ప్రజలు వారి సంస్కృతి సాంప్రదాయాలు అనగా రకరకాల దుస్తులను ధరిస్తారు. దుస్తుల యొక్క రకరకాల ముడి దారాల నుండి తయారవుతాయి. నూలు, ఉన్ని, పట్టు మొదలైన దారాల నుండి వస్త్రాలు తయారవుతాయి, సహజ వస్త్రాలు. అదేవిధంగా పాలిస్టర్లు, టెర్లిన్ను, రేయాను, నైలాను మొదలైన కృత్రిమ దారాలు ఉంటాయి. ఇవి రసాయనాల నుండి తయారు చేస్తాం. మనం దైనందిన జీవితంలో గాలి మనకు అనేక రకాలు ఉపయోగపడుతుంది. గాలి కాలుష్యం కాకుండా చూడాలి అంటున్నాడు. దీని గురించి మనము హయ్యర్ క్లాసెస్లో మళ్ళీ చెప్పుకుంటాం అనమాట. ఓకేనా? ఇది ఈ పాఠ్యాంశానికి సంబంధించింది. నెక్స్ట్ పాఠ్యాంశం మన అవయవ వ్యవస్థల గురించి తెలుసుకుందామని లెసన్. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? అందరూ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. చాలా ఇంపార్టెంట్. 1-2 సార్లు రివిజన్ చేయండి, నోట్ చేసుకోండి మెయిన్ పాయింట్స్ రఫ్ నోట్స్గా. ఓకేనా? షార్ట్ నోట్స్ తయారు చేసుకోండి ఇప్పటి నుంచి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.